नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीमत्सिद्धेश्वरीपीठस्थापकं महिमान्वितं कुर्ताळमठयोगीशं मौनस्वामिनमाश्रये. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం గోదావరి నదికి పుష్కరాలు వచ్చినాయి. భారతదేశంలో 12 నదులు ముఖ్యమైన వాటికి 12 రోజుల పాటు ఉంటాయి ఈ పుష్కరాలు. అంటే పుష్కరుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి వరం పొందాడు. ఆ వరం పొందినందువల్ల అతడు ఈ సర్వతీర్థములలోనూ కూడా ఉండేటువంటి శక్తిని తనలోకి నింపుకొని ఏ నదికి పుష్కరాలు జరిగితే ఆ నదిలో 12 రోజులు కూడా అతడు ఉంటాడు. అంటే మనకు ఉండేటువంటి కోటాను కోట్ల తీర్థములన్నీ కూడాను ఈ పుష్కరాలలో ఇక్కడికి వస్తాయన్నమాట. దేశంలో శాస్త్రాలలో విచిత్రమైనటువంటి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ప్రత్యేక సమయాలలో సర్వదేవతలు వచ్చి మహాదేవతను ఆరాధించటం అనేది ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు కాశీ ఉన్నదనుకోండి. కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ. పండగలు వచ్చినప్పుడు, పర్వదినాలు వచ్చినప్పుడు సర్వదేవతలు వచ్చి విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటారట. సర్వతీర్థములు వచ్చి విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటాయి. అంటే ఇతర ప్రదేశాలలో ఉన్నటువంటి క్షేత్రదేవతలు అందరూ కూడా అక్కడికి వస్తారు. మరి అక్కడికి వస్తే వాళ్ళ క్షేత్రాలలో పరిస్థితి ఏమిటి అంటే 16 కళలు ఉంటవి దేవతలకు. 16 కళా ప్రపూర్ణులు మహాదేవతలు. 15 కళలతో సేవించుకోవటానికి ప్రధాన దేవత దగ్గరికి వచ్చి ఒక కళను మాత్రం అక్కడ వాళ్ళ స్థానంలో అట్టిపెట్టి ఉంచుతారట. అలానే నదులలో కూడా పుష్కరాలు వచ్చినప్పుడు సర్వనదులు కూడా ఆ ఒక్క నదిలోకి వస్తాయిట. వాటి ప్రభావం సర్వతీర్థములు వాటికి అక్కడికి వచ్చేస్తాయి. పుష్కరుడి యొక్క ప్రభావం వల్ల మనం మామూలుగా ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు ఆ నీళ్లను ఉపయోగించే ముందు ఆ నీళ్లలోకి నదులను ఆవాహనం చేస్తాం మనం. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ గంగానది, ఓ యమునా నది, ఓ కృష్ణ, ఓ గోదావరి, మీరు ఈ కలశంలోకి రావాల్సింది. ఈ కలశంలో దేవతలున్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. అట్లా త్రిమూర్తులు, దేవతలు అందరూ కూడాను ఈ కలశంలోకి రావాలి, సర్వనదులు ఈ కలశంలోకి రావాలి అని మామూలుగా మనం ఇంట్లో ఏ పూజ చేసినా కూడాను ఆ కలశంలోకి సర్వనదులను, సర్వతీర్థములను ఆవాహనం చేయడం జరుగుతుంది. ఆ నీటితో మనం పూజ చేస్తే, ఆచమనం చేస్తే అద్భుతమైన మహాఫలితాలు వస్తాయి అని చెప్పి. అట్లనే నదులు కూడా. నదీ స్నానం చాలా గొప్పది. నదులలో జీవశక్తి ఉంటుంది, దేవత ఉంటుంది, నదీ దేవత ఉంటుంది, ఇతర దేవతలు ఎందరో ఉంటారు. అక్కడ స్నానం చేస్తే సర్వ పాపములు ప్రక్షాళితమవుతాయి. పాపములన్నీ పోయి పుణ్యములన్నీ వస్తాయి, దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. అందులో పుష్కర సమయాలలో గనక స్నానం చేసేటట్లయితే ఇంకా చెప్పవలసినటువంటి పని లేదు. మామూలు రోజుల్లో కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ సంవత్సరం గోదావరికి వచ్చింది పుష్కరం. పుష్కరం అని ఒక క్షేత్రం కూడా ఉన్నది ఉత్తర హిందుస్థానంలో. పుష్కర్ అని అంటారు. అక్కడ 365 రోజులు పుష్కరమే. అక్కడ బ్రహ్మదేవుడి యొక్క గుడి ఉన్నది. ఆ పుష్కరుడు బ్రహ్మను గురించి తపస్సు చేసిన చోట అన్నమాట ఇది. బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా 12 నదులలో ఏదో ఒక నదిలోకి వెళ్ళి 12 రోజులుండు. అయితే ఇక్కడేమిటి అని అంటే సంవత్సరంలో ఉన్న అన్ని రోజులు ఇక్కడ పుష్కరమే అన్నారు. ఆ పుష్కర్ అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా తీర్థవిధులు స్నానాలు చేసి, తీర్థవిధులు చేసి బ్రహ్మదేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. మనకు ఎప్పుడు ఏ నెలలో ఎప్పుడు ఏ రోజు వెళ్ళినా కూడా అక్కడ పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. గోదావరిని గురించి ఎన్నో కథలు ఉన్నాయి మన పురాణాలలో. గోదావరి నది పరమ పవిత్రమైనటువంటిది.
ఎన్నో దివ్యక్షేత్రాలు గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. త్ర్యంబకాచల కన్యకాంబు పూరంబున అఘమర్షణ స్నానమాచరించి అని చెప్తాడు శ్రీనాథ మహాకవి. మహారాష్ట్రలో బయలుదేరినటువంటిది మన ఆంధ్రదేశంలోకి వచ్చేసరికి అది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలుస్తుంది. సర్వనదులు సముద్రంలో కలుస్తాయి. సముద్రుడు భర్త అని, నదులందరూ కూడా భార్య అని మనకు సంప్రదాయం. గోదావరి మహాక్షేత్రముల గుండా వస్తూ ఉండటం మూలాన ఆ క్షేత్రముల యొక్క ప్రభావం గోదావరి నదికి, గోదావరి యొక్క పవిత్రత వాటికి ఆపాదించబడింది. పుష్కరాలలో ఏం చెయ్యాలి? మామూలుగా ఏం చేస్తారో, తీర్థానికి వెళ్ళినప్పుడు, ఒక మహానది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ సమయంలో చేస్తే మామూలు రోజుల్లో కంటే కూడా కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు ఫలితం వస్తుంది. నది దగ్గరికి వెళితే ఏం చేస్తారు? మామూలుగా మీరు గంగా స్నానానికి వెళ్తారు, చేస్తే ఏం చేస్తారు? స్నానం చేస్తారు. సరే, తర్పణాలు విడుస్తారు. తర్పణం అంటే ఏమిటి? తర్పణం అంటే తృప్తిపరచుట అని అర్థం. ఎవరిని తృప్తిపరచాలి? దేవతలను, ఋషులను, పితృదేవతలను తృప్తిపరచాలి. అంటే నీకు ఇష్టమైన దేవతల పేరు చెప్పి తర్పణం విడిచిపెడితే ఆ దేవతకు, తర్పణం అంటే తృప్తి కాబట్టి ఆ దేవతకు తృప్తి కలుగుతుంది. అట్లనే పితృదేవతలు ఉన్నారు. మీ తాత ముత్తాతలు, తండ్రులు మరణించినటువంటి వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పి తర్పణం విడిచిపెట్టాలి. నదిలో నీళ్లు తీసుకొని వాళ్ళ పేరు చెప్పి తర్పయామి అని అంటే ఈ జలము వాళ్ళను తృప్తిపరుస్తుంది. ఏ లోకంలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళను తృప్తిపరుస్తూ ఉంటుంది ఈ ఫలితం వెళ్ళి. ఒకసారి కొంతమంది అడుగుతుంటారు, పితృదేవతలు ఉన్నారనుకోండి, మీరు నది దగ్గరికి వెళ్తారు, తర్పణాలు విడుస్తారు, ఈ పుష్కరాలలో విడుస్తారు, బాగానే ఉంది అనుకోండి, వాళ్ళకు చెందుతుంది. వాళ్ళు పితృలోకంలో ఉంటే కదా వాళ్ళకు చెందేది. వాళ్ళు ఇంకో జన్మ ఎత్తారనుకోండి, ఎక్కడో ఎత్తారు, అప్పుడు ఈ ఫలితం ఎట్లా అంటే, సరే పితృలోకంలో ఉండొచ్చు, స్వర్గంలో ఉండొచ్చు, నరకంలో ఉండొచ్చు, పైన ఎక్కడ ఉన్నా ఇది వెంటనే వెళ్ళి చెందుతుంది. మరి ఇంకో చోట జన్మ ఎత్తి ఉంటే వాళ్ళకు ఎట్లా చెందుతుంది అంటే దానికి కూడా శాస్త్రంలో సమాధానం చెప్పారు. చేసింది అన్నడు వ్యర్థం కాదు, చేసింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మరి ఏమవుతుంది ఈ ఫలితం అని అంటే, వాడు ఇంకో జన్మ ఎత్తి ఉంటే ఒక పుణ్యం లభిస్తుంది, ఒక మంచి జరుగుతుంది. అందువల్ల మీరు చేసింది ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు. మామూలుగా ఆబ్దికాలు పెడుతుంటారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు, పిండములు పెడుతూ ఉంటారు. ఈ పిండాలు ఎవరికి? తండ్రి, తాత, ముత్తాత, ఈ ముగ్గురికి పెడతారు. ఈ ముగ్గురులో ఒక తరం అయిపోయిన తర్వాత పై వాళ్ళు వెళ్ళిపోతారు, కింది వాళ్ళకి పెడుతుంటారు. వీడి కుమారుడు వచ్చేసరికి ఆ పై ముత్తాత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటం అంటే ఇంకో జన్మకి వెళ్తాడు అని అర్థం అన్నమాట. పుష్కర సమయంలో తర్పణాలు విడిచినందువల్ల ఎక్కడ ఉన్నా కూడా వాళ్లకు అక్షయ పుణ్యలోకములు ప్రాప్తిస్తవి. ఈ పితృతర్పణాలు, ఆబ్దికాలు ఇవి కాకుండా దాన ధర్మాలు, దానము చేస్తే ఏమవుతుంది? దానం చేస్తే అక్షయమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది. అంటే అంతులేని పుణ్యం వస్తుంది. మామూలుగా నువ్వు ఒక గోదానం చేసేటట్లయితే ఎంత పుణ్యం వస్తుందో, ఇక్కడేమిటో 1,00,000 గోవులను దానం చేస్తే వచ్చేటంత పుణ్యం వస్తుంది పుష్కరాలలో కనుక చేసేటట్లయితే. అట్లనే హిరణ్యదానం, బంగారం దానం అనేది చాలా గొప్పది. అది సామాన్యమైనటువంటిది కాదు. దానాలలో మీరు డబ్బులు ఇస్తారు, రకరకాల ధనము, ధాన్యము, వస్తువులు, అగ్రహారాలు ఎన్నో ఇస్తుంటారు. అన్నీ గొప్పవే. అన్నదానం దేనికి దానికి గొప్పదిగానే చెబుతారు, కానీ హిరణ్యదానం చాలా గొప్పది. ఈ పుష్కర సమయంలో గనక హిరణ్యదానం చేస్తే చాలా గొప్ప, ఎంతో మహాఫలితాలు వస్తాయి. అలానే నవగ్రహ పూజలు చేసి నవగ్రహ దానములు చేయొచ్చు. ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యం. ఇప్పుడు ఏదో సూర్యుడు ఉన్నాడు, గోధుమలు ధాన్యం. ఏదో శని ఉన్నాడు, తిలలు ధాన్యం. ఇట్లా చంద్రుడు ఉన్నాడు, బియ్యం ఆయన యొక్క ధాన్యం. ఈ గ్రహ మంత్రాలు చేయించి, అక్కడ గ్రహ పూజలు చేయించి, ఈ గ్రహములకు సంబంధించినటువంటి దానాలు గనక ఈ పుష్కర సమయంలో గోదావరి నదీ తీరంలో కనుక ఇచ్చేటట్టయితే చాలా మామూలుగా ఎంతో జపం చేస్తే కానీ పోని దోషాలు, గ్రహ దోషాలు ఇక్కడ కనుక చేసేటట్టయితే ఈ దాన ధర్మాల వల్ల బాగా తొందరగా పోతాయి అన్నమాట పాపాలన్నీ కూడా. మామూలుగా ఏమిటనంటే పాపం తొందరగా పోదు, పుణ్యం ట్రాన్స్ఫర్ చేయొచ్చు సులభంగా. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను
పుష్కర సమయంలో గోదావరి నదిలో చేసినటువంటి స్నానం యొక్క ఫలితాన్ని నీకు ధారపోస్తున్నాను అని ఎవరి చేతిలోనైనా నీళ్లు పోసి వాళ్ళకు ఇచ్చాడనుకోండి, ఆ ఫలితం వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంది. అట్లా కాక నేను చేసిన పాపములన్నీ కూడా నీకు దానం ఇస్తున్నాను, ఇదిగో నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అని అంటే అవతల వాడు ఇష్టపడి ఆ 1,00,000 తీసుకొని నీ పాపములన్నీ ఆయన చేతిలో నీళ్లు పోస్తే నువ్వు ఆ నీళ్లు చేతిలో తీసుకొని ఉంటా, పాపం ట్రాన్స్ఫర్ కాదు. పుణ్యం అనేది నీ హక్కు, నీ ఆస్తి, నీ డబ్బు, అది వెంటనే వెళ్ళిపోతుంది నువ్వు ఇస్తే. పాపం అట్లా పోదు. పాపం పోవాలి అని అంటే పాపాన్ని తీసుకోగలిగిన వాడు తీసుకుంటేనే పోతుంది తప్ప ఎవరు పడితే వాడికి దానం ఇస్తే పాపం పోదు. పాపాన్ని తీసుకునేటువంటి వాడు బాగా తపస్సు చేసి ఉండాలి, గాయత్రి మంత్రం జపం చేసి ఉండాలి, వేదం చదువుకొని ఉండాలి. ఏదైనా సరే తన తపశ్శక్తి వల్ల, యోగశక్తి వల్ల అవతల వాడిలో ఉండేటువంటి పాపాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగిన వాడు తీసుకుంటే పోతుంది, కానీ ఎవరు పడితే వాడు తీసుకుంటే పాపం పోదు. అందువల్ల మామూలుగా లోకంలో ఏమిటంటే పాపదానాలు ఇస్తారు. గ్రహదానాలలో పాపం చేస్తేనే కదా ఈ గ్రహాలు మనల్ని బాధించేది. గ్రహాలు ఏమిటి అని అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపములను అనుభవింపజేసేటువంటి భగవంతుడి ఉద్యోగులు వీళ్ళు. గ్రహాలు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు, నీ చేత పాపాన్ని పుణ్యాన్ని అనుభవింపజేస్తున్నారు. ఆ పాపం పోవాలే అని అంటే పుచ్చుకోగలవాడు పుచ్చుకుంటే తప్ప ఎవరు పడితే వాడు పుచ్చుకుంటే పాపం ట్రాన్స్ఫర్ కాదు. అయినా సరే పుష్కర సమయంలో చేస్తే తప్పకుండా పాపాలు పోతవి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. మామూలుగా అయితే ఏమంటే జపతో నాస్తి పాతకం, జపం చేసి పాపాన్ని పోగొట్టుకోవచ్చు, తపస్సు చేసి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. దానం పాపాన్ని తీసుకోగలవాడు దొరికితే పాపం పోతుంది. కానీ పుష్కరాలలో మాత్రం అదొక ప్రత్యేకమైనటువంటి ఎగ్జంప్షన్ అన్నమాట. అది అక్కడ అప్పుడు చేసేవి తప్పకుండా పోతవి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది. గోదావరి నది ఇలాంటి అద్భుతమైనటువంటి మహావిశేషాలకు పెన్నిధి లాంటిది. మహనీయుడైనటువంటి గౌతముడు పేరుతో వచ్చింది గోదావరి. గౌతమీ గంగా రమ్ము స్వాగతము కుమ్ము. అంతకుముందు అక్కడ గంగా నది లేదు, గోదావరి లేదు. మహనీయుడైన గౌతమ మహర్షి తపస్సు చేశాడు అక్కడ. ఆ తపస్సు చేస్తే ఆయన తపస్సు యొక్క ప్రభావం వల్ల ప్రపంచం అంతా కూడాను వానలు లేక క్షామం వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన ఆశ్రమం దగ్గర పొలాలలో మాత్రం, ఈయన ఆశ్రమంలో ఉండే పొలాలలో మాత్రం బాగా పంటలు పండేవిట. ఎక్కడెక్కడ కరువు కాటకాల వల్ల అలమటిస్తున్నటువంటి వాళ్ళందరూ కొన్ని వేల మంది వచ్చి ఈయన ఆశ్రమంలో ఉండి అనేక సంవత్సరాల పాటు భోజనాలు చేసేవాళ్ళు. వాళ్ళందరికీ అన్నదానం చేశాడు ఆయన. చేస్తే కొంతమందికి అసూయ కలిగింది, ఈయన ఒక్కడు ఇంత పుణ్యం సంపాదిస్తున్నాడు అని అసూయ కలిగి కొందరు ఏం చేశారటనంటే ఒక మాయా గోవును సృష్టించి విడిచిపెట్టారు. ఆవు మాయా గోవును సృష్టించి విడిచిపెట్టారు. ఆ గోవు వచ్చి పొలంలో పంటంతా తినటం మొదలుపెట్టింది. గౌతముడి దగ్గరికి అయ్యా మన పంటంతా కూడాను ఏదో ఆవు వచ్చి పెద్దది తినేస్తున్నదండి, విపరీతంగా తింటున్నదండి, ఈ సంవత్సరం పంటంతా నాశనం అయిపోతున్నదండి అంటే గౌతముడు అయ్యో 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 అని గబగబా పరిగెత్తి వచ్చాడు. మామూలుగా బ్రాహ్మణుల చేతుల్లో ఏమిటంటే దర్భలు ఉంటాయి, దేనికైనా ఏదైనా పూజ చేయించాలన్నా చేయాలన్నా దర్భ పరమ పవిత్రమైనటువంటిది. దర్భ కుశతో ఒకటి వేసాడు. ఆ గోవు కాస్త చనిపోయింది. గోవు చనిపోయేటప్పటికి అప్పుడు బ్రాహ్మణులందరూ అన్నారు, నువ్వు గోహత్య చేశావు, మహాపాపం చేశావు, నీ దగ్గర ఉండం, మేము ఇంకా వెళ్ళిపోతాము అని అందరూ వెళ్ళిపోయినారట. అప్పుడు అయ్యో ఏం జరిగింది ఇది అని, ఇది మాయా అని తెలుసుకొని అయినా ఏం చేస్తాం, ఏదున్నా ముందు గోవును చంపిన పాతకం వచ్చింది కదా అని అందరినీ పెద్దలను, అయ్యా నాకు దీనికి నిష్కృతి ఏమిటి, ఏం చేయాలా అని అంటే ఇక్కడికి గనక గంగ గనక వచ్చి ప్రవహించేటైతే పాపం పోతుంది అన్నారు. అప్పుడు ఆయన పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆ గంగానదిని ఇవ్వు స్వామి అని అడిగితే ఆయన ఇష్టపడి దయతోటి ఇచ్చాడు. ఆ గంగ యొక్క ఒక పాయ ఇక్కడికి వచ్చి అదే గోదావరి అయింది అని, అందుకే దానికి గౌతమీ గంగా అని పేరు. గౌతమ మహర్షి కోసం వచ్చినటువంటి దిగి వచ్చిన గంగా నది గోవును బతికిచ్చింది, గోహత్యా పాతకాన్ని పోగొట్టింది కాబట్టి గోదావరి. గౌతమీ గంగా గోదావరి. ఈ గోదావరి నదీ తీరంలో ఆంధ్రుల యొక్క సంస్కృతి వైభవము ఎంతగానో వర్ధిల్లినాయి, ఎంతగానో పెరిగినాయి. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో పరిపాలించాడు. రాజకులైక భూషణుడు రాజవరేణ్యుడు
రాజమనోహరుడు అన్యరాజతేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజాగ్రపాణధారాజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడు నతిన్ అని తెలుగులో ఆదికవి అయినటువంటి నన్నయ్య భట్టు ఆ రాజరాజ నరేంద్రుని గురించి చెప్పాడు. భారతం రాశాడు మహాకవి. ఆ గోదావరి నదీ తీరంలో ఇవాళ ఆంధ్రదేశానికి అంతటికీ కూడా మకుటాయమానమైనటువంటి మహాభారతాన్ని ప్రారంభించినటువంటి వాడు నన్నయ్య భట్టారకుడు గోదావరి నదీ తీరంలో. ఇప్పటికి కూడా గోదావరి నదీ తీరంలో నన్నయ్య భట్టు యజ్ఞం చేసినటువంటి చోటు ఉన్నది. అక్కడ ఒక జమ్మి చెట్టు ఉన్నది. ఇప్పటికి కూడా జమ్మి చెట్టు ఉన్నది. అలా పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో తెలుగులో ఉన్నటువంటి ఆది కవి మహనీయుడు అక్కడ నివసించాడు. ఆ తర్వాత కవిరాజు శ్రీనాథుడు, కవి సార్వభౌముడు తిరిగినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఆయన అంటాడు, గోదావరి నదీ తీరం అంటే శివుడికి చాలా ఇష్టం. ఇక్కడ సస్యశ్యామలంగా ఉన్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, మహారాజులు బాగా పరిపాలిస్తున్నారు, అందరికీ దానాలు ధర్మాలు బంగారు వెండి అన్నీ ఇస్తున్నారు. అన్నీ ఇస్తూ ఉంటే శివుడికి కూడా సరదా పుట్టిందిట. తెలుగుదేశానికి వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం ఉందాం మనం, ఏదో ఈ కైలాసంలో ఉంటున్నాను, ఏదో శ్మశాన బూడిద పూసుకుంటున్నాను, ఈ పాముల ఆభరణాలుగా ధరిస్తున్నాను, ఇవన్నీ దేనికి, గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ హాయిగా ఉందాము అని ఆ దృశ్యాన్ని వర్ణిస్తాడు. మహనీయుడు ఆ సర్వేశ్వరుడు, ఆ పరమశివుడు గోదావరి నదీ తీరంలో ఎట్లా ఉన్నాడు అని దక్షారామంలో ఉన్న ఆ శివుణ్ణి వర్ణిస్తాడు. గజ చర్మము ఎన్నడో కాని నిచలు కట్టు పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు. ఏనుగు తోలు ధరిస్తాడు ఆయన, గజ చర్మధారి. అది ఆయన ఏం చెప్పానంటే, ఒరే ఈ గజ చర్మం బీరువాలో పెట్టేసేయండిరా, ఆయన మంచి బంగారు జరి అంచు ధోవతులు కట్టుకుంటున్నట్ట. గజ చర్మమెన్నడో కాని నిచ్చలు కట్టు పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు భసితమెన్నడో కాని ప్రతిదినంబు నల్లందు మల్ల యజంబు కురంగ మదము గుర్చి. ఈ శ్మశాన భస్మం చితాభస్మం ఇది వద్దురా ఈ పూట, అవి చక్కగా మంచి సుగంధ ద్రవ్యాలు చందనం ఇవన్నీ కూడా రాసుకుంటాను అంటే పరిచారికలు తీసుకొచ్చి అవి ఇస్తున్నారట. నిడుద పాముల రాజు తొడవులెన్నొడ కాని తారహారములు నిత్యము ధరించు. ఆ నాగాభరణాలన్నీ పక్కన పెట్టేసి మంచి నక్షత్రహారాలు, బంగారు హారాలు, రత్నమాలలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నట్ట. నృకరండరుండ మాలికలెన్నడో కాని ధరించు కల్హార దామకంబు. ఆయన కపాలమాలాధారి. ఆ కపాలమాల, ఆ మస్తకమాల, రుండమాల, ముండమాల అవి తీసి అవతల పెట్టి ఇంచేసేసి మంచి పూలమాల వేసుకుంటున్నట్ట. కల్హార దామకంబు, కలువ పూలమాల వేసుకుంటున్నట్ట. కాటి నడు చక్కి ఎన్నడోగాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద. శ్మశానంలో ఉంటాడు కదా శివుడు. ఆ శ్మశానం అకేషనల్ విజిట్ అయిపోయింది. రెగ్యులర్ విజిట్ ఎక్కడ అంటే దక్షారామంలో బంగారు మేడల మీద తిరుగుతూ ఉన్నట్టు ఆయన. దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడో పిశాచులను గాని ఇందుముఖుల ఎల్లవేళల తల్లచు భీమేశ్వరుండు. దక్షారామంలో ఆ శ్మశానంలో ఉండే పిశాచాలను వాటిని విడిచిపెట్టేసి దక్షారామంలో ఉండేటువంటి అందమైన గంధర్వకాంతలు, అప్సరసలు ఉన్నారు, వాళ్ళతోటి సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు శివుడు అంటాడు గోదావరి నదీ తీర వైభవాన్ని వర్ణిస్తూ. ఆ రకంగా గోదావరి తీరాన్ని ఎంత వర్ణించినా తనివి తీరనటువంటిది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గోదావరి నది సస్యశ్యామలం. గోదావరి నదీ తీరం నుంచి మహాకవి పంపకవి కన్నడ దేశం వెళ్ళి అక్కడ భారతం రాశాడు ఆయన. ఆయన గోదావరి నదీ తీరాన్ని ఆయన చక్కగా అద్భుతంగా వర్ణిస్తాడు కన్నడ భాషలో. భారతంలో చెబుతాడు, కన్నడ భారతంలో. తుంగమతం గజేంద్ర నదీం ఫల్లభార వినమ్ర ನಾರಿಕೇರಂಗಳಿನದ್ರಿಕಾನನದಿನುತ್ತಮಶಾಲಿ ವನಂಗಳಿಂ ಚಳದ್ಭೃಂಗ ಕುಳಾಕುಳೀಕೃತ ಸರೋರುಹ షండది నిక్ష పుష్ప వాటింగళినవ మండలము మంగెలవందుదు వేంగి మండలం. గోదావరి తీరం వేంగి మండలం. మహాద్భుతంగా ఉన్న ఈ ఏనుగులు, గుర్రాలు, బంగారం, వెండి సస్యశ్యామలంగా ఉన్నది అంటాడు పంప మహాకవి. కన్నడ దేశానికి వెళ్ళి కూడా తన మాతృదేశాన్ని, తన మాతృభూమిని, గోదావరి తీరాన్ని స్మరిస్తూ.
పట్ల మహనీయులైనటువంటి కవులు, పండితులు, మహారాజులు ఎందరో పరిపాలించినటువంటి ప్రదేశం. అటువంటి పవిత్రమైన గోదావరి నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి. అందరూ కూడా తీర్థ విధులు నిర్వహించి దాన ధర్మాలు చేసి ఆ గోదావరి నదికి నమస్కరించి ఆ పూజ్య దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వదేవతల యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు పొంది తరించెదరుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.